హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మనం ఈ రోజు మాట్లాడబోయే సినిమా గ్యాంబ్లర్స్ 2025. ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా. దీన్ని డైరెక్ట్ చేసిన వారు కేఎస్కే చైతన్య. ఈ సినిమా జూన్ 6, 2025 రిలీజ్ అయింది. సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగ, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్, సాయి శ్వేత లాంటి నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి వివరంగా మాట్లాడదాం. వెల్కమ్ టు కార్డ్ క్యాసిల్ క్లబ్ సీక్రెట్ సొసైటీ. ముందుగా స్టోరీ గురించి మాట్లాడాలంటే గ్యాంబ్లర్స్ కథ ఒక హిడెన్ ఐలాండ్ లోని కార్డ్ కాసిల్ క్లబ్ లో జరుగుతుంది. 5 అపరిచితులు ఒక హై స్టేక్స్ టీన్ పట్టి గేమ్ లో కలుస్తారు. వీళ్ళందరూ ఒక మిస్సింగ్ డైమండ్ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో ఏంజల్ అనే ఒక డేంజరస్ అర్బన్ మంక్ కథలోకి ఎంటర్ అవుతాడు. అతని లక్ష్యం జూదాన్ని నిర్మూలించడం, దాచిన రహస్యాలను బయటపెట్టడం. కథలో ట్విస్ట్లు, థ్రిల్స్ మరియు కొన్ని ఊహించని సన్నివేశాలు ఉన్నాయి. నటీనటులు పర్ఫార్మెన్స్: సంగీత్ శోభన్ ఏంజల్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని క్యారెక్టర్ లో గుడ్ అండ్ ఈవిల్ రెండు కనిపిస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రశాంతి చారులింగ గాయత్రి పాత్రలో మంచి ఎమోషనల్ డెప్త్ చూపించింది. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్, సాయి శ్వేత కూడా తమ పాత్రలో ఓకే అనిపించారు. కానీ కొంతమంది నటుల పర్ఫార్మెన్స్ సినిమా యొక్క ఎమోషనల్ ఇంపాక్ట్ ని పెంచలేకపోయాయి. మరి డైరెక్షన్ అండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. కేఎస్కే చైతన్య డైరెక్షన్ లో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా స్టైలిష్ గా మరియు ఎంగేజింగ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీలో ప్రేమ్ నగర్ విక్టోరియన్ ఆర్ట్ మరియు మోడర్న్ డెకర్ తో ఒక యూనిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను కూడా క్రియేట్ చేశాయి. అయితే స్క్రీన్ ప్లే కొంచెం మిడ్ రింగ్ గా అనిపిస్తుంది. కథలో ఎమోషనల్ డెప్త్ కొరవడిందని, కొన్ని క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదని కొంతమంది క్రిటిక్స్ అన్నారు. మ్యూజిక్ మరియు టెక్నికల్ ఆస్పెక్ట్స్: నశాంక్ తిరుపతి సంగీతం సినిమాకి మంచి ఎనర్జీనిచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మోడ్ ని బాగా సెట్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని సన్నివేశాల్లో స్లాప్స్టిక్ హాస్యం కథ టోన్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తోంది. మరి దీని యొక్క పాజిటివ్స్: సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ మరియు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, యూనిక్ విజువల్స్ మరియు సినిమాటోగ్రఫీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మరియు ట్విస్ట్లు. మరి నెగటివ్స్ విషయానికి వస్తే కథలో ఎమోషనల్ కనెక్ట్ కొరవడింది. కొన్ని క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. స్లాప్స్టిక్ హాస్యం కొన్ని చోట్ల అనవసరంగా అనిపిస్తుంది. మీరు థ్రిల్లర్ మరియు మిస్టరీ సినిమా లవర్స్ అయితే ఈ సినిమా ఒక్కసారి చూడదగ్గది. కానీ ఎమోషనల్ డెప్త్ మరియు స్ట్రాంగ్ నెరేటివ్ ఆశించే వాళ్ళకి కొంచెం నిరాశ కలిగించవచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పక తెలియజేయండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్.